హలో వెల్కమ్ టు రాంబాబు గారు అబ్బాయి. ఇవాళ మన ఛానల్ చేపల పులుసు అండి. చూసేద్దాం రండి. ముందుగా ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, అల్లం ఇలా తీసుకోవాలండి. మసాలా ఆడేసుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా ఒక 5 తీసుకోవాలి. చింతపండు పులుపు అయితే నానబెట్టుకున్నాను. చేపలు నీట్గా కడిగేసుకున్నాను. ముందుగా గిన్నె అనేది పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయ ముద్ద మనం మసాలా ఆడింది ఉంది కదండి, అది వేసేసుకోవాలి. ముందుగా వేసేసుకొని మనం వేపుకుంటూ ఉండాలి. వేపిన తర్వాత అప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుందాం. ముందుగా వేసేస్తే రోస్ట్ అయిపోతాయి. అలా కాకుండా ఉల్లిపాయల మసాలా వేసుకున్న తర్వాత ఇది ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు మనం గ్రీన్ చిల్లీ అనేది వేసుకోవచ్చు. చూసారా, ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో మన ఛానల్లో చేపల పులుసు పెడదాం అనుకుంటున్నాను, ఇప్పటికి అయ్యింది. చూసారా, ఇలా వేగిన తర్వాత మనం 5 పచ్చిమిరకాయలు తీసుకున్నాం కదా, ఇలా పొడగొట్టి తీసుకోవాలి, బాగుంటాయి చేపల పులుసులోకి. ఇవి తీసుకొని ఇలా వేసేసుకొని కలుపుకుందాం. మనం నచ్చిన వాళ్ళు ఇలాగా పచ్చిమిరకాయలు కూడా మనం చేప ముక్కలా తినేయచ్చు, పొడవుగా ఉంటాయి కదా. మన బజ్జీలో ఎలాగో తింటాం కదా, మిరపకాయ బజ్జీలోని అలా తినేయచ్చు, ఏమవదు. కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా పొడి, కొంచెం పసుపు కూడా వేసుకుంటే నీసు వాసన అనేది రాదన్నమాట. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకుందాం. సిమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే హైలో పెట్టుకోకండి. మసాలా పచ్చివాసన రాకుండా మనం వేపుకోవాలి, అందుకనే సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. కొంచెం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాం. పసుపు తర్వాత కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే అందరూ చేప ముక్కలు వేసిన తర్వాత వేస్తారు, మాత్రం అలా కాకుండా నేను ముందుగానే అన్నీ వేసేస్తాను. మసాలా బాగా వేగనిస్తాను, పచ్చివాసన అనేది రాదు, అప్పుడు నీసు వాసన కూడా రాకుండా ఉంటుంది. అప్పుడు మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది చేపల పులుసు. చూసారా ఫ్రెండ్స్, ఇలా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కారం అది మనం యాడ్ చేసుకోవాలి. నేను ముక్కల తర్వాత ముందుగానే కారం వేసేస్తాను. కారం కూడా ముందుగానే వేసేసిన తర్వాత బాగా ఎక్కించుకున్న తర్వాత ముక్కలకి అప్పుడు ముక్కలు వేస్తాను. ఎందుకంటే ముందు మనం ముక్కలు వేసిన తర్వాత కారం వేస్తారు, కొంచెం కలుతుంది, కొంచెం కలదు, అలాగని చెప్పి ఉల్లిపాయల్లోనే నేను మొత్తం అన్నీ వేసేసుకుంటాను. వేసుకున్న తర్వాత బాగా ఎగనిస్తాను. సిమ్లో పెట్టుకొని బాగా ఎగనివ్వాలి. వేగించిన తర్వాత అప్పుడు మనం ముక్కలు యాడ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో గ్రేవీ అనేది. ఇలా బాగా వేగిన తర్వాత మసాలా పచ్చి వాసన అనేది అస్సలు రాదు. మీకు కర్రీ అయితే టేస్ట్ సూపర్ అనేది వస్తుంది, కంపల్సరీ ట్రై చేయండి. చూసారా, ఇది ఇలా బాగా ఏగనించుకోవాలి. ఏగనించుకున్న తర్వాత అప్పుడు మనం ముక్కలు అది వేసుకుంటే బాగుంటుంది. ఒక్క 5 మినిట్స్ తర్వాత ముక్కలు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూసండి, ఇంకోండి ముక్కలు అనేది నేను వేసేసుకుంటున్నాను. ముక్కలు మొత్తం వేసేసుకుంటున్నాను. ముందుగా నీట్గా కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది చూసారా, మనకి చేప కోసిన తర్వాత లోపల ముక్కల్లోనే బ్లాక్గా ఉంటుంది పొర. ఆ పొర తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పొర ఉంటే ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది మారుతుంది. ఒక్కొక్కరు చేపల కర్రీ చేదు అనేది వస్తుంది అని అంటారు కదా. చూసారా ఫ్రెండ్స్, ఇంకో బ్లాక్గా ఉంది చూసారా ముక్కలోని. ఇలాంటిది మ్యాక్సిమం మీకు ఎంత వస్తే అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి మనం కడిగినప్పుడే. అలా తీసేసుకున్నామంటే ముక్క అనేది మనకి చాలా బాగుంటుంది, చేదు అనేది రాదు, ముక్క బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం చూసారా, నేను ఇలాగ అంతా వేసేసుకుంటున్నాను. ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఆ మసాలా వీటికి బాగా అట్టుకుండేలా నేను కలుపుకుంటున్నాను. ఇది మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. ఒకసారి ముక్కలకి ఆ మసాలా అంటుకునేదాకా మొత్తం మనం ఒకసారి అటు ఇటు కలుపుకుంటే సరిపోతుంది. మాత్రం చేపల పులుసులో అనేది కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. చాలా సింపులే ఫ్రెండ్స్, పెద్ద కష్టమేమీ అయితే కాదు చేపల పులుసు. చూసారా, ఇలా ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి మనం. ఒక 5 నిమిషాలు ఉంచితే ఆ మసాలా ముక్కలకి బాగా అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే చింతపండు పులుపు కదా వేసేస్తారు అని అనుకుంటారు. చింతపండు పులుపు అనేది డైరెక్ట్గా ఎప్పుడూ వేయకూడదు. కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆ టీ గ్లాస్ వాటర్ ఎందుకనేది వేసుకోవాలంటే డైరెక్ట్గా చింతపండు పులుపు అనేది వేసుకోకూడదు. వేసుకుంటే ముక్కకి బాగా పులుపు అనేది పట్టేస్తుంది. అందుకే ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ముందు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ బాగా కొంచెం వేడెక్కుతుంది కదా, వేడెక్కినంతసేపు ఉంచుకొని
ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత అప్పుడు మనం డైరెక్ట్గా చింతపండు పులుపు వేసుకోవచ్చు. చింతపండు పులుపు నేను సపరేట్ చేసేసుకున్నాను. చూసారా, ఈ చింతపండు పులుపు సపరేట్ చేసేసుకొని మనం ముక్కల్లో యాడ్ చేసేసుకున్నాం. చూడండి, ఇలా పొగలు వస్తుంది కదా, అప్పుడు మనం చింతపండు పులుపు ఇలా వేసేసుకోవాలి. నాకు ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, నేను చింతపండు పులుపు అనేది ఎక్కువ తీసుకున్నాను. అందుకని చింతపండు పులుపు అలా వేసుకున్నప్పటికీ నాకు కొంచెం సాలలేదు. అప్పుడు ఏం చేశానంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. నేను వాటర్ అనేది తీసుకున్నాను. మనం ఇలా ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత ముక్కలన్నీ ములిగినాయా లేదా అని చూసుకోవాలి. ములిగిన తర్వాత అప్పుడు వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇందులోని. మీకు సరిపోతే అక్కడతో అప్పటికే ఆఫ్ చేసేయండి. నాకు సరిపోలేదు కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను నేను. చూడండి, ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను అనమాట. చూసారా, ఇలా ముక్కలు ములిగిదాకా నిండుగా ఉండాలి. పులుపు చేపల పులుసు కదా ఫ్రెండ్స్, కొంచెం మనకు పులుసులాగే ఉండాలి కదా, అందుకని చెప్పి మనం వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇలా కదుపుకొని ఒక పావుగంట మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్న పావుగంటకి నేను మళ్ళీ తీసి చూశాను, కొంచెం దగ్గరికి అయింది. చూసారా, బాగా మరుగుతుంది కదా, మరుగుతుంది. ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి నాకు. ఇంకొంచెం ఒక 10 నిమిషాలు అనేది ఉంచుకుంటే సరిపోద్ది. మూత పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత నేను చూసేసాను ఫ్రెండ్స్, చేపల కర్రీ ఇంకా ఇలా దగ్గరికి అనేది అయ్యింది. చూసారా, చాలా బాగా వచ్చింది కదా. ఎలా వచ్చింది మీరే చెప్పాలి. చూడండి, అందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. చేపల పులుసులో కొత్తిమీర వేస్తే దాని టేస్టే వేరు కదా.